ఇలా దేవుడు కొన్ని కష్టమైన త్యాగం చేయమని అడుగుతాడు, చూస్తాడు. అప్పుడు చేస్తుందా చేయదా, చేస్తారా చేయరా అని చూసినప్పుడు మనం దేవుణ్ణి అట్రాక్ట్ చేయాలి. అంగీకరించి దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తే దేవుడు సమస్తము చూచుకునే దేవుడు. అంగీకరించి ఆయన మాట ఏదైనా సరే అది కష్టంగా ఉన్నా నీకు కనిపిస్తుంది కష్టంగానే, కానీ నువ్వు ఒకసారి అందులో అడుగు పెడితే దానంత ఆనందం నీకు ఏది ఇవ్వదు, దానంత సంతృప్తి నీకు ఏది ఇవ్వదు, ఎక్కడా దొరకదు. నువ్వు ఆయన మాట అంగీకరిస్తే ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము అంగీకరించడం ద్వారా అబ్రహాము యొక్క ఆవేదనను చూశాడు. ఆవేదన ఎలాంటిదంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాడు, ఎంత కష్టం. అప్పుడు తన వేదన, ఎంత వేదన, తల్లిదండ్రులు తిట్టొచ్చు, దూషించవచ్చు, వదిలేస్తున్నావు, నన్ను వెళ్ళిపోతున్నావు అని ఎన్నో మాటలను. కానీ అబ్రహాము ఆవేదన అంతా చూచిన దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. పిల్లలు లేరనే లోటు, ఆ వేదనను చూశాడు, మరలా బిడ్డలను అనుగ్రహించాడు. ఇప్పుడు తన కొడుకునే స్వయంగా బలిచ్చేయమంటున్నాడు. కన్న ప్రాణం ఎంత అల్లాడిపోతుందో ఆ బాధ దేవుడికి మాత్రమే తెలుసు. ఫాదర్కి సన్కి ఉండే బాండింగ్. ఎందుకనంటే దేవుడు తన కుమారుని ఎక్కడికి పంపాలి? ఈ భూమి మీదకి పంపాలి. ఎందుకు? సమస్త మానవాళి పాపాల కోసం చనిపోవడానికి కదా. ఆ చనిపోతే కుమారుడు, ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో దేవునికి తెలుసు. కాబట్టి అబ్రహాము ఆవేదన చూచిన దేవుడు, ఆ పని చేయొద్దు, నువ్వంటే నాకు నువ్వు భయపడుతున్నావని నేను నమ్ముతున్నానని చెప్పి ఆపేశాడు. ఈరోజు నువ్వు దేవుని మాట